హైదరాబాద్ పాత బస్తీ కాలాపత్తర్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ ఓ వ్యక్తి ప్రాణాలను బలికొంది. కాలాపత్తర్కు చెందిన ఆమెర్ మోసిన్ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో మోసిన్పై ఆమెర్ కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మోసిన్ మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, అసలు యువకుల మధ్య ఘర్షణకు కారణం ఏంటి? పోలీసుల విచారణలో ఏం తేలింది? ఈ ఘర్షణలో ఇద్దరు యువకుల మధ్య చిన్న ఘర్షణ చోటు చేసుకుంది. అయితే వీళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి స్నేహితులు. నిన్న కాలపత్రలో ఉన్నటువంటి గుర్రపు తబేలలో మోసిన్ అదే విధంగా హమీద్ వీళ్ళిద్దరితో పాటు ఇంకా కొంతమంది స్నేహితులు అక్కడ చిన్న పార్టీ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే హమీద్ మోసిన్ మధ్య చిన్న గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో ఆవేశం గురైనటువంటి హమీద్ కత్తులతో మోసిన్ పై దాడి చేయడం జరిగింది. ఈ ఘటనలో తొడభాగంలో తీవ్రంగా గాయపడడంతో అతనికి తీవ్ర రక్తస్రావం అయింది. అక్కడి నుంచి అతని స్నేహితులు ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందడం జరిగింది. ఈ ఘటనపై కూడా పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే యువకులు ఒక చిన్న పార్టీ చేసుకున్న క్రమంలో జరిగినటువంటి ఈ గొడవలో పాత కక్షలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు దాడి చేసుకోవాల్సిందనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు. ఎవరైతే దాడికి పాల్పడ్డ వ్యక్తి హమీద్ అనే అతను ఇంకా పరారులో ఉన్నాడు. అతన్ని అదుపులో తీసుకుంటే మాత్రము దాడి గల కారణాలు ఏంటనే విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. శ్రీనివాస్. ఓకే కృష్ణమూర్తి.